యూపీలో అతడో డ్రగ్ స్మగ్లర్. అతడి పేరు రాజేష్ మిశ్రా. కొన్ని రోజులకు పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అయితే సినిమా స్టైల్లో అతను జైల్ 4 గోడల మధ్యలో ఉన్న అతని నెట్వర్క్ అంతా వర్కింగ్ మోడ్లోనే ఉంది. అతని భార్య రీనా మిశ్రా గ్యాంగ్కి నెక్స్ట్ నాయకురాలైంది. కొడుకు కూతురు మేనల్లులతో పాటు మొత్తం అనుచర గణాన్ని రంగంలోకి దింపి నెట్వర్క్ను నడుపుతోంది రీనా మిశ్రా. ఈ క్రమంలో పోలీసులు డ్రగ్ స్మగ్లర్ రాజేష్ మిశ్రా ఇంటిపై అటాక్ చేశారు. ఇక ఆ ఇంటి నిండా ఉన్న నోట్ల కట్టలను చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అయింది. ఎక్కడ చూసినా నోట్లే. దీంతో వాటిని లెక్కించడానికి పోలీసులు చెమటలు కక్కారు. అయినా పట్టు వదలకుండా దాదాపుగా 15 మందికి పైగా పోలీసులు నోట్లను లెక్కిస్తుండగా పై అధికారులు పర్యవేక్షించారు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అయితే డ్రగ్ స్మగ్లర్ రాజేష్ మిశ్రా ఇంటి నిండా 100, 50, 20 రూపాయల నోట్లే ఉన్నాయి. దీంతో వీటిని లెక్కించడానికి పూనుకున్న పోలీసులు చాలాసేపటి వరకు చేతులతోనే లెక్కించారు. చివరికి వాటిని లెక్కించడం వారి వల్ల కాకపోవడంతో చేతులెత్తేశారు. 4 నోట్ల లెక్కింపు మిషన్లు తెప్పించి మిగతా డబ్బులను లెక్కించారు. కొన్ని గంటల తర్వాత నోట్ల లెక్క తేలింది. ఆ డబ్బు మొత్తం 2,02,00,000. అదేవిధంగా ఆ ఇంట్లో 6.076 కేజీల గంజా, 577 గ్రాముల హెరాయిన్ కూడా పోలీసుల చేతికి చిక్కింది. దీని విలువ ఈజీగా ₹1,00,00,000 పైనే ఉంటోందని అంచనా. అయితే స్మగ్లర్ రాజేష్ మిశ్రా జైల్లో ఉండడంతో అతని స్థానంలో గ్యాంగ్ని రన్ చేస్తున్న తన భార్య రీనా మిశ్రాతో పాటు గ్యాంగ్ మెంబర్స్గా ఉన్న కొడుకు వినాయక్, కూతురు కోమలి, మేనల్లుళ్ళు యష్, అజిత్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అతని ఇంటి నుంచి కొన్ని కీలకమైన దస్తావేజులను స్వాధీనం చేశారు. అయితే గతంలో కూడా రాజేష్ మిశ్రా ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా బీర్వాల నిండా, అదేవిధంగా సజ్జలపై పెట్టి బాక్సుల నిండా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. అయితే చాలా కాలంగా అక్రమంగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న రాజేష్ మిశ్రా పెద్ద ఎత్తున ఆస్తులను కూడగట్టాడు.